నష్టపోకుండా విద్యార్థులు నష్టపోకుండా ఎట్టి పరిస్థితులు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? రాహుల్ గాంధీ అడిగిందా? సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ అడిగిందా? ఎవరు అడగలేదే. మేము చేసినాం. అది స్వతహాగా తెలుసుకున్న తర్వాత 25 లక్షల మంది విద్యార్థులకి నష్టపోకుండా మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి మేము చేసినాం. మేము చేసిన తర్వాత రీ ఎగ్జామ్ కానీ రీటెస్ట్ కానీ సొంత డబ్బులతోటి కేంద్ర ప్రభుత్వ డబ్బులతోటి ఒక్క పైసా కూడా అడగలేదు ఎక్కడ కూడా. మళ్ళీ రీటెస్ట్ పెట్టాం, రీ ఎగ్జామినేషన్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆల్ ది స్టూడెంట్స్ యూనో ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా వెంట ఆన్ వెరీ వెల్, ఏ ఇష్యూస్ రాలేదు. అలాంటిది బాధ్యత తీసుకునే కదా చేసిందంతా కూడా. దాని తర్వాత ఇమీడియట్గా కాల్ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఒక 12-13 మందిని అరెస్ట్ చేసి జైలు పంపించాం. ఇప్పుడు చూడండి, ఎన్టీఏలో ఉన్న ఆఫీసర్స్ కానీ బ్యూరోక్రాట్స్ 47 మందిని ట్రాన్స్ఫర్, సస్పెండ్ చేసేసాం కదా. ఎవరు చెప్పారు? వీళ్ళు చెప్పిర్రా? ఒకటి సూచన చెప్పవా అంటే పారిపోతూ మీరు ఏం మాట్లాడకుండా నాకు ఎట్లాగా 6 రోజుల నుంచి పార్లమెంటు నడుస్తలేదు. ఎందుకు నడుస్తలేదు? మీరు ఏం చెప్పలేక. రెండో పాయింట్, దీంట్లో హై పవర్ కమిటీ కూడా వేశారు, నిన్ననే వేశారు. హై పవర్ కమిటీలో 5 ఇంపార్టెంట్ అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులు, వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్. సో వాళ్ళతోటి అంటే రేపొద్దున లీక్ జరగకుండా ఏం చేయాలి, ఎట్లా మనం దాన్ని సంస్కరణ రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ కూడా దాంట్లో నందన్ నీలకేని గారు కానీ లేకపోతే ఇస్రో మాజీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా 5 ఉన్నారు. నేనేమంటున్నాను, ఎక్కడ కూడా వెనక్కి తగ్గే సమస్య లేదు. ఎందుకంటే ఈ లీక్స్ ఇప్పుడే కాదు మేడం, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే కాదు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో యూపీఏ 1 యూపీఏ 2లో 85 సార్లు లీకులు జరిగినాయి. ఒక్క రిఫార్మ్ అని తీసుకొచ్చిరా? ఒక్కరినా జైలు పెట్టిరా? ఒక ముఖ్యమంత్రి రిజైన్ చేసిండా? ప్రధానమంత్రి రిజైన్ చేసిండా? ఎవరు చేయలేదు. దానికోసం అనేసి ఇప్పుడంతా కూడా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రాజస్థాన్ లోనే 23 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 18 సార్లు లీక్ అయింది. 18 సార్లు అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు లీక్ అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ఏం మాట్లాడి చూడండి, ఒకసారి ఏం మాట్లాడతారు చూడండి. బड़ी సమస్య హై, అది మా పరిధిలో లేనటువంటి విషయం అన్నట్టుగా చెప్పింది కదా. మరి వీళ్ళ హయాంలో జరిగింది అంతా కూడా, యూపీఏ 2 హయాంలో. ముఖ్యమంత్రికి ఎవరున్నారు? అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు. ఇలాంటిది వీళ్ళకి తెలిసి కూడా ఈరోజు బురద జల్లే రాజకీయాలు కానీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రతిపక్షము సభలో ఉండకుండా వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోతే మీరు బిల్లులు పాస్ చేసుకుంటారా? అదే చెప్పారు కదా, దానికోసమనే ఇప్పుడు ఎన్ని రోజులని ఉంటారు మేడం? నాకు అర్థం అంటే ప్రతిపక్షం సూచనలు సలహాలు మీకు ఏం అవసరం? ప్రతిపక్షం వాళ్ళు జేపీసీకి సూచనలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే, పంపించమని అడుగుతున్నారు కదా. సూచనలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే, సలహాలు ఇవ్వమంటే పారిపోతా ఉంటే జేపీసీకి పంపడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? చేస్తాం, దేనికైనా చేస్తాం. ఇప్పుడు మేము ఇన్ని రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం, దానికి కూడా రెడీగా ఉంటాం. ప్రాబ్లం ఏంటి? డెఫినెట్ చేస్తాం. అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా అండి ఒక కేంద్ర మంత్రి ప్రతిపక్షం లేకుండానే మేము బిల్లులు పాస్ చేసుకుంటాము అని అనౌన్స్ చేయడం అనేది? నేను అనేది ఏంటంటే, వీళ్ళకి చిత్తశుద్ధి లేకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ మీద ప్రేమ, అభిమానం, ఇట్లాంటి సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచన ఉంది అసలు? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు పారిపోతున్నారు చెప్పండి. పోనీ దేనికోసం పారిపోతున్నారు? మీ దగ్గర కంటెంట్ లేకనా? మీ దగ్గర ఆలోచన లేకనా? ఎందుకు పారిపోతా ఉన్నారు? మాట్లాడండి. ఎంతసేపైనా పెడతాం మేము. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపైనా మీకు టైం ఇస్తాం, దాని గురించి మాట్లాడండి. ఎందుకు చేస్తా ఉన్నారు? కార్తిక్ హ్యాస్ ఎన్ ఇష్యూ. yes చెప్పండి మేడం. పారిపోతున్నారు.